మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే ఆరాధనల గురించి తెలుసుకోవాలనుకున్నారు ముగ్గురు మిత్రులు. వెంటనే వారు మహాప్రవక్త ఇంటికి వెళ్ళారు. ప్రవక్త సతీములను కలుసుకుని ఆయన చేసే ఆరాధనల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రవక్త చేసే ఆరాధనల గురించి తెలుసుకున్నప్పుడు అది చాలా స్వల్పంగా వారు భావించారు. వారు ఇంకా ఇలా ఊహించుకున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మనకు పోలిక ఏమిటి? ఆయన పూర్వం కూడా ఎలాంటి పాపం ఎరుగరు, ఇకపై కూడా ఆయన ఎలాంటి పాపము చెయ్యరు. మనమైతే పాపరహితులం కాము, కనుక మనం యథోధికంగా ఆరాధన చెయ్యాలి. తదనుగుణంగా వారిలో ఒకడు, నేను ఎల్లప్పుడూ రాత్రి అంతా నఫిల్ నమాజ్ చేస్తూ గడుపుతాను అని నిర్ణయించుకున్నాడు. రెండో వ్యక్తి, నేను ఎల్లప్పుడూ నఫిల్ రోజా వ్రతాన్ని పాటిస్తాను, పగటిపూట ఎన్నడూ భోజనం చేయను అని నిశ్చయించుకున్నాడు. మూడో వ్యక్తి, నేను స్త్రీలకు దూరంగా ఉంటాను, ఎన్నటికీ వివాహం చేసుకోను అని తీర్మానించుకున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు చేసుకున్న తీర్మానం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారం అందింది. ఆయన వెంటనే వారి వద్దకు వెళ్ళి, మీరేనా ఈ నిర్ణయాలు తీసుకున్నది అని అడిగారు. ఆ తరువాత ఆయన ఇలా హితబోధ చేశారు, నిస్సందేహంగా నేను మీకంటే అధికంగా దైవానికి భయపడేవాణ్ణి, ఆయన అవిధేయతకు దూరంగా ఉండేవాణ్ణి. కానీ నేను ఒకప్పుడు నఫిల్ రోజాలు పాటిస్తాను, మరొకప్పుడు పాటించను. అలాగే రాత్రి వేళల్లో నఫిల్ నమాజులు కూడా చేస్తాను, నిద్ర కూడా పోతాను. నేను పెళ్లి కూడా చేసుకున్నాను, కనుక నా పద్ధతిని అనుసరించడమే మీకు శ్రేయస్కరం. ఎవరి దృష్టిలోనైతే నా సాంప్రదాయానికి విలువ లేదో, ఎవరైతే నా సాంప్రదాయానికి విముఖులవుతారో అట్టి వారితో నాకు ఎలాంటి సంబంధము లేదు.